రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ యువగళ నాయకుడు నారా లోకేష్ జన్మదిన వేడుకలు పలు ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా పెందుర్తి స్థానిక 97వ వార్డు పులగాలి పాలెం తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు అవగడ్డ అప్పలనాయుడు ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి, గీతం హాస్పిటల్ చైర్మన్ భరత్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బండారు మాట్లాడుతూ ఎంఈఎస్ మూర్తి గీత హాస్పిటల్ ద్వారా ఎంతో మంది పేద ప్రజలకు అనేక ఆరోగ్య సేవలు అందించారని, అదే దిశగా ఈ రోజున నారా లోకేష్ జన్మదిన వేడుకలు పురస్కరించుకొని 97వ వార్డులో ఉన్న ప్రజలందరికీ ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేసిన గీతం హాస్పిటల్ చైర్మన్ భరత్ కుమార్ కి ధన్యవాదాలు తెలిపారు. పాడతాం మీరిద్దరు కలిపి నాయుడికి కార్పొరేటర్ గారికి ఇద్దరు ఇందాక బండారు గారు మాట్లాడుతూ చెప్పారు, గతంలో కూడా లొకేషన్ అసలు బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాం. కానీ ప్రత్యేకత వాళ్ళు ఏంటి అంటే సుభాష్ చంద్రబోస్ గారు పుట్టినరోజు, ఆయన పుట్టినరోజు ఒకరోజే పట్టడం. అండ్ వాళ్ళిద్దరిలో సిమిలారిటీస్ కనుక ఈ గత సంవత్సరం జరిగిన యోగలం పాదయాత్రలో నారా లోకేష్ అనే ఒక లీడర్ ఇమేజ్ ముందు ఆయన మీద ట్రోలింగ్ చేసేవారు, హేళన చేసేవారు. ఇవాళ అయిపోయేసరికి ఏ పరిస్థితికి వచ్చేసారంటే ఆయన రెడ్ బుక్ అంటే అంతే గడగడలాడిపోయి ఆయన మీద కేసులు పెట్టి, మీరు ఆయన మేము బెదిరిస్తున్నాడు మమ్మల్ని రెడ్ బుక్ అని అఫీషియల్సే కేసులు పెడుతున్నారు. అంటే బ్రిటిష్ వాళ్ళు మన పరిపాలన ఇచ్చినప్పుడు మనం శాంతియుతంగా చేస్తే బహుశా
47 కల్లా మనకి స్వాతంత్రం వచ్చేదో లేదో చెప్పలేం, కానీ సుభాష్ చంద్రబోస్ గారు ఆ ఇండియన్ నేషనల్ ఆర్మీ బిల్డ్ చేసి ఒక భయం అయితే బ్రిటిషర్స్లో పుట్టించారు. భారతదేశ వాసులందరికీ ఒక ధైర్యం కూడా పుట్టించారు. మనం శాంతియుతంగా కాదు, అవసరమైతే కత్తి పడతాము, పోరాటం చేస్తాము అనే ఒక ఉద్దేశంతో ఆయన పోరాడారు. ఆయన 45లో చనిపోయినా సరే ఇప్పటికీ ఆయన గురించి దేశవ్యాప్తంగా గుర్తు చేసుకుంటున్నామంటే ఆయన దేశం మీద లీవ్ చేసిన ఇంపాక్ట్. అలాంటి ఒక గొప్ప నాయకుడు నారా లోకేష్ అని అనుకుంటున్నాము. ప్రత్యేకంగా ఈ యువగలం పాదయాత్రలో 3132 కిలోమీటర్లు నడిచి రాష్ట్ర వ్యాప్తంగా కుప్పం నుంచి ఇక్కడ విశాఖపట్నం అంటే ఇంకా ఇచ్చాపురం దాకా వెళ్దాం అనుకున్నారు, కానీ అనేక సందర్భాల ఈ ప్రభుత్వం వల్ల అది కొంచెం డిలే అయింది. కానీ డిలే చేసినా సరే ఎక్కువ థ్యాంక్ యూ అప్పుడు బ్రిటిషర్స్ని మనం థ్యాంక్ చేయాలి సుభాష్ చంద్రబోస్ గారిని సృష్టించడానికి. ఇవాళ నారా లోకేష్ అన్ని ఈ స్థాయికి తయారు చేయడానికి మన వైఎస్ఆర్సీపీనే మనం థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే దీని ముందు కొంచెం సాఫ్ట్గా ఉన్న నాయకుడు ఇప్పుడు ఫైర్ బ్రాండ్ లీడర్ అయ్యారు అంటే వాళ్ళు చేసే దౌర్జన్యాల వల్లే. మా జనాల కోసం మేము నుంచోవాలి, మా కార్యకర్తల కోసం మేము నుంచోవాలి, అన్యాయం చేసే వాళ్ళకి రేపు తీవ్రంగా కఠినంగా యాక్షన్ తీసుకోవాలనే ఒక లీడర్ని తెలుగుదేశం పార్టీలో తయారు చేసింది వీళ్ళు చేసే దౌర్జన్యాల వల్ల, కాబట్టి వాళ్ళు కూడా థ్యాంక్ యూ చెప్పాలి. ఈరోజు ఈ చేసాం 42వ క్యాంపు మీ గత 6-7 నెలలుగా తయారు చేస్తున్నాం. బండారు గారు అన్నట్టు మా హాస్పిటల్ పరిధి మించి కూడా ఎక్కడైనా మా లీడర్స్ అడిగితే తప్పకుండా ఆర్గనైజ్ చేస్తాం. అండ్ ప్రత్యక్షంగా మీరు స్టార్ట్ చేసినప్పుడు ఇది జగనన్న సురక్ష ప్రోగ్రాం కూడా పెట్టారు. వాళ్ళు తూతు మంత్రంగా ఏదో ఒక నర్సులను పిలిపించేసి చేసే బదులు మేము ఇక్కడ ప్రతి ఏరియాకి అంటే ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ జనరల్ మెడిసిన్, సర్జన్, డెంటల్ అని ప్రతి దానికి చెక్ చేసి ఏమీ లేదే మొన్న 40లో పెట్టాం ఏమీ లేదే అంచేత ప్రజలకి సేవ చేయాలా, గీతం సంస్థ ద్వారా మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి మరి భరత్ గారు ఏదైతే సంస్థ ఉందో గీతం ద్వారా మరి ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. మా ఫ్లోర్ లీడర్ మిత్రుడు మా పేరా శ్రీనివాసరావు గారు, స్థానిక కార్పొరేటర్ గారు మిత్రులు మా శంకర గారు, వసంత గారు, అలాగే ఇతర పెద్దలందరూ కూడా పేరున లోకేష్ గారి జన్మదినంలో చాలామంది పాల్గొన్నారు. వార్డు పరమేశ్ కానీ జనసేన